హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టగానే అండ్ అదే విధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి ఒఫీషియల్గా 28th మార్చిన వాళ్ళ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. అది డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ చెప్తున్నాను. వీళ్ళు వివిధ పోస్టులకు గాను ఆల్ ఇండియా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్కి 28th మార్చ్ నుంచి 18th ఏప్రిల్ దాకా టైం ఇచ్చారు. ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు 19th ఏప్రిల్ దాకా టైం ఇచ్చారు. అండ్ ఒకవేళ మీరు కానీ విండోలో ఏమైనా కరెక్షన్స్ కానీ అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్ కానీ ఉంటే అవి 22nd ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ దాకా అయితే చేసుకోవచ్చు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. అవి మనకి June 4th నుంచి 6th June దాకా అయితే ఆ టైంలో అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఇది లేటర్ మనకి నోటిఫై చేస్తారని చెప్పారనమాట. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారండి. దాంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ముందుగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ మెయిల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ కేటగిరీ వాళ్ళు. సో ఓవరాల్గా 438 వేకెన్సీస్, ఇవి మాత్రమే 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ ఇది కూడా జేఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. పైదైతే సివిల్ మాత్రమే. సో దీంట్లో మనకి ఓవరాల్గా 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జాల్ శక్తిలో మనకి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ మెకానికల్ అండ్ సివిల్కి సంబంధించి ఇవి. దీంతో పాటుగా సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో జేఈ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, సివిల్ చేసిన వాళ్ళకి అయితే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ చేసిన వాళ్ళకైతే ఉన్నాయండి కేటగిరీలో. అండ్ అలాగే డీజీక్యూఏ NAVAL మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి దీనిలో కూడా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో అలాగే మనకి ఇంకా పోస్టులు అయితే ఉన్నాయి. ఫరక బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జాల్ శక్తి, సో దీంట్లో కూడా ఎలక్ట్రికల్ సివిల్ చేసిన వాళ్ళు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ MES అని చెప్పేసి దీంట్లో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కేటగిరీలో. దీంతో పాటుగా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళకి జేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్లో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎవరైతే సివిల్ చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి, ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా సరే. సో మనకి ఇలా వివిధ రకాలుగా పోస్టులు అయితే కేటాయించారని డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ఓవరాల్గా 900+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి అవకాశం అండి మనకి ముందు. సో ఏ రాష్ట్రంలో కైనా మేము హ్యాపీగా చేసుకుంటాము, సెటిల్ అవుతాము అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి ఎవరైతే డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో లేదా డిప్లొమా చేసి ఉంటారో 3 years ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే 2 years ఆఫ్, దీంతో పాటుగా మనకి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి సంబంధించి ఎవరైతే ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years మేము డిప్లొమా చేసాము ఎలక్ట్రికల్ ఆటోమేషన్ అండ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాటిలో చేసాము అంటే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో దీంతో పాటుగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి దీంట్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో డిప్లొమాలో 3 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years ఉంటే సరిపోతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి మెకానికల్ సివిల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని, లేదా డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అప్ టు 32 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్లో అంటే ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్ టు 30 years అయితే మీకు ఉండాలి. అండ్ దీంతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే సో దీంట్లో అయితే 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. అండ్ రెండిట్లో 2 years అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు.
సో అప్ టు 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వివిధ పోస్టులకి సంబంధించి సో ఇక్కడ ఎలక్ట్రికల్, సివిల్ అని మెన్షన్ చేశారు కదా, ఆ డిపార్ట్మెంట్లో ఆ స్ట్రీమ్లో ఎవరైతే ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ పాస్ అయ్యి అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. సో నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఒకసారి చూసుకొని అయితే అప్లై చేసుకోండి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ దాకా ఇచ్చారు. మిగతా వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ దాకా ఇచ్చారండి. సో ఈ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే లైక్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ అయి ఉంటారో చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే 50,000 ప్లస్ దాకా వస్తాయి మనకి శాలరీ అనేది, ఎక్స్ట్రా బెనిఫిట్స్తో కలుపుకొని ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనకి మంత్లీ అనేది. సో రాను రాను ప్యాకేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అండ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కావండి, ఇది పర్మనెంట్ జాబ్స్. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు కాంట్రాక్ట్ బేసిస్ ఏమో అని. కాదండి, ఇవి కంప్లీట్ పర్మనెంట్ బేసిస్ అనమాట. ఆల్ ఇండియా ప్రతి ఒక్కరు, మెయిల్ అండ్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి, సో ముందుగా ఏపీ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే విజయనగరం, ఈ లొకేషన్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మన తెలంగాణకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 3 దాంట్లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారండి. సో ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి 2 పేపర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే. సో ఫస్ట్ పేపర్లో మనకి సబ్జెక్ట్స్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ అలాగే జనరల్ అవేర్నెస్. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఏదైతే ఫీల్డ్లో చేసి ఉంటారో ఆ ఫీల్డ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ బిలో జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసి ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి. పార్ట్ సిలో జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. సో మీరు ఏదైతే స్ట్రీమ్ చేసుకొని మీరు ఇంజనీరింగ్లో కానీ డిప్లొమాలో కానీ ఏ స్ట్రీమ్ అయితే చదువుంటారో దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఓవరాల్గా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. 2 hours ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుందండి ఎగ్జామినేషన్ అనేది. అండ్ అలాగే పేపర్ 2లో మనకి జనరల్ ఇంజనీరింగ్ మీరు ఏదైతే సబ్జెక్ట్ మీద తీసుకొని ఉంటారో అది వాటి మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అనేవి ఇచ్చారు. 2 hours టైం ఉంటుంది. సో మనకి ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి రెడ్యూస్ చేస్తారు. అండ్ అలాగే పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి టాపిక్ వైజ్ ఇక సిలబస్ కూడా మెన్షన్ చేశారండి. సో క్లియర్గా చూసుకోవచ్చు. జూన్లో మనకైతే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ లోపు ఈ టాపిక్స్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఒకసారి మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అది క్లిక్ చేయగానే ఎస్ఎస్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది క్లిక్ చేయగానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. సో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఏదైనా పోస్ట్ కానీ అప్లై చేసుకొని ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా అయితే వస్తుంది. కింద రిజిస్టర్ నౌ అని చేసుకోండి. సో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ వేరే వీడియో అయితే చేశానండి. సో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. అది ఎంటర్ చేసేసి ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఎలా చేయాలి ఏంటి అని. సేమ్ అలానే ఉంటుందండి. ఒకసారి వెళ్ళి అవి చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.